తిరుప్పావై పాశురములు 22వ రోజు. మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానము ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటాడు, ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే ఏడవాల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట. ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికీ పైకే చూసేవాడట, క్రిందికి చూడటము కూడా మరచిపోయాడట. వీడి దయ కోసం రరాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్లని వదిలి వచ్చేశాడు. ఊరు దాటి బయటకు వెళ్ళలేడు. ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుదేరాడు. ఎవ్వరూ చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట. వీడేదో చేయడానికి వచ్చాడని వీని కాలు పట్టి కరిచింది. అమ్మో అంటూ అరవడం మొదలుపెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానముతో తలదించుకున్నాడట. ఏకఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే ఒకనాడు కిరీటాలు తగలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని ఆళ్వారులు చూపిస్తారు. మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాదు. అవి నా వల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేట్లు చేస్తాడు. నేను ఆర్జిస్తున్నా అనుకుంటావా, చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలము కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని భగవంతుడు అని మరచి బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు. అంగణ్మా ఇలత్తర్షర్, ఈ అందమైన భూమి మీద అభిమాన పంగమాయ్ వందు, అభిమానాలను వదులుకొని వచ్చి నిన్ పళ్ళి కట్టిల్ కీరే, నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే. చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మారిపోతుంది. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకొని ఈ ప్రకృతి మండలాల్లో స్మరించుచున్నామో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం. చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలనంటే అది కష్టం. కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రావడం తప్పదు. షంగం ఇరుప్పార్ పోల్, అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. 100 తలప్పైదోం, ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా. దురభిమానంతో మేము తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు. మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి, వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాము. ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్లు చేయడానికి వచ్చాము. ఇక నీ సన్నిధి చేరాము. ఇక మాకు ఫలితం దక్కాలి కదా. కింగిణి వాయ్ చేదు, చిన్నటి సిరుమూవ గజ్జలు ఒక గీతిగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆ నేత్రాలని తామరై పూపోలే పద్మాల్లా షంగణ్ షిరుచ్చిరిదే, అందముగా మెల్లి మెల్లిగా ఎమ్మేల్ మాపై విరయావో ప్రసెంట్లేట్లు చెయ్యి. తింగళుం చంద్రుని చల్లటి చూపులుగా, ఆదిత్యనుం సూర్యుడి కాంతివలే ఎరుందార్ పోల్
ఇద్దరూ కలిసినట్లుగా ఉంది. ప్రేమించే వారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేషించే వారికి ప్రతాపం కలిగి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి. ప్రసన్నం ఆదిత్య వర్చసం రామం అంటారు. సూర్యుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు. తప్పు తప్పు అంగణ్ ఇరడుం ఆ కళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు. కొండు ఎంగళ్ మేల్ వాటిని మాపై పడేట్లు చెయ్యి. నోక్కుది ఏల్ ఎంగళ్ మేల్ ఆ చూపులు మాపై పడితే శాపం ఇరింద్ మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. అహల్యకున్న శాపం నీ పాదస్పర్శతో పోయింది. మాకు నీ పాదస్పర్శ కావాలి. చంద్ర పుష్కరిణిలో స్నానము ఆడితే దక్షునికి శాపం పోయింది. మాకు నీ కళ్యాణ గుణ పుష్కరిణిలో స్నానం కావాలి. శివుడికి బ్రహ్మతల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది. మాకు అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండటమే మాకు ఒక శాపం. నీవు అనుగ్రహించాలి. చక్రుషా తమ సౌమ్యేన పూతాస్మి రఘునందన్. నీ చూపు నాపై పడిందయ్యా, ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శబరి అన్నట్లుగా మన వాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింప చెయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు. ఇకపై ఆయనకు వీళ్ల మాటలు వినక తప్పదు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.